నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. హాయ్ అండి. సార్, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్ జరిగింది. అందులో బొత్స గారు కనిపించడం జరిగింది. అయితే అందులో జర్నలిస్ట్‌లు ఒక ప్రశ్న అడిగారు. దానికి బొత్స గారు వింతగా సమాధానం ఇచ్చారు. అయితే వాళ్ళు హ్మ్. అడిగిన ప్రశ్న ఏంటంటే, ఉత్తరాంధ్రలో పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి ఆ పోస్ట్ మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనంటే, అది ఏమన్నా బంగారమా ఆ పొజిషన్ అని చెప్పేసి మాట్లాడారు. అంటే హ్మ్. ఎలా చూడాలి దీన్ని? అంటే అంత వాల్యూ లేదనుకోవాలా ఆ అంతేగా. పోస్ట్‌కి? అంతేగా. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకొచ్చిన నాయకుడు. సో, సీనియర్ నాయకుడు చాలా. ఉత్తరాంధ్రలో బాగా పట్టున్న నాయకుడు. ఆయన గత కొంతకాలంగా చూస్తే కాస్త జ జగన్ పార్టీలో ఇమడలేకపోతున్నట్టుగా కనపడుతోంది. ఓటమి తర్వాత నుంచి. వాస్తవానికి ఓటమి తర్వాత ఎవరైనా లబ్ధి పొందాడంటే ఆయనే. హ్మ్. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవొచ్చింది ఆయనకి. ఓకే. సో, ఎమ్మెల్సీ పదవొచ్చింది ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యాడాయన ఉత్తరాంధ్ర నుంచి. సో, అలాంటప్పుడు ఇక పార్టీలోనే ఉంటాడు అనుకుంటే అది నిజంగా ఆయనకు ఒక ముందరి కాళ్ళకు బంధమైందేమో అనిపిస్తోంది చాలామందికి. అది ఆయన హుహు. కూడా బహుశా ఫీల్ అయ్యి ఉంటాడు. ఆ పదవి తీసుకునేటప్పుడు ఫీల్ అవ్వలేదు కానీ, రాను రాను ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టుగా కనపడుతోంది. ముందరి కాళ్ళకు బంధం. అదే ఆ ఎమ్మెల్సీ పదవే లేకపోయుంటే ఈ పాటికి ఆయన జనసేన పార్టీలో చేరేవాడే. అవునా? కానీ ఆ ఎమ్మెల్సీ పదవి తీసుకోవటం వల్ల అటు పార్టీలో ఉండలేక, బయటికి రాలేక సతమతమవుతున్నాడు. సార్, సత్యం జనసేనాని చాలా క్రిటిసైజ్ చేసిన వాళ్ళల్లో బొత్స కూడా వన్ ఆఫ్ ది మెంబరే కదా సార్! అంటే ఈ బ్యాచ్ ఎవరైతే పేర్ని నాని ఇలా వీళ్ళున్నారు కదా కొంతమంది హ్మ్. అంబటి. హ్మ్. సో వీళ్ళ లిస్ట్‌లో రోజా వీళ్ళతో పాటు ఈయన కూడా చాలానే. లేదు. మీరు పొరపడ్డారు. అంటే వీళ్ళందరూ బూత్ బ్యాచ్. హ్మ్. హ్మ్. పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, హ్మ్. తర్వాత ఆయన విశాఖపట్నంలో ఇంకొక మంత్రి ఉండేవాడు. గుడ్డు మంత్రి. వీళ్ళందరూ కూడా బూత్ బ్యాచ్ అనమాట. హ్మ్. వాళ్ళకేం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. కనీసం ఒక డిగ్నిఫైడ్ పొలిటీషియన్‌లని అనిపించుకోవటం కూడా వాళ్ళు ఆ విషయంలో కూడా ఆళ్ళు ఫెయిల్ అయిపోయారు. హ్మ్. బొత్స సత్యనారాయణ గారు అట్లా కాదు. ఆయన ఓకే. చాలా డిగ్నిఫైడ్ పొలిటీషియన్. డిగ్నిఫైడ్ పొలిటీషియన్ ఉత్తరాంధ్రలో చాలా పట్టున్న నాయకుడు. ఓకే. సో, ఆయనెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుండొచ్చు. విమర్శలు విమర్శలు సహజమండి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు గూడా ఎట్లా ఉండాలి? మీరు ఎదుటివాడు స్వీకరించగలగాలి ఆ విమర్శని. ఓకే. అంటే పొలిటికల్‌గా ఎలా ఉందో అంతే హ్మ్. తప్ప అంతే తప్ప వీళ్ళలాగా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళి వీళ్ళకి పర్సనల్‌గా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళి అటాక్ ఆయన చేయలేదనంటారు. ఏనాడు మాట్లాడలేదు. ఓకే. రైట్. పాలిసీస్ గురించి మాట్లాడాడు. సో, ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శిస్తే ఆయన దాన్ని సపోర్ట్ చేసుకున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గూడా ఆయన ప్రభుత్వాన్ని గూడా సిద్ధాంతపరంగానే విభేదించాడు. సిద్ధాంతపరంగానే విమర్శించాడు. అంతే తప్ప ఆయన లైన్ ఎక్కడ దాటి విమర్శ చేయలేదు. హ్మ్. సో, ఇవాళ కాస్త కాస్త హోదా ఉన్నాడు. అంటే హుందాతనం కలిగిన పొలిటీషియన్‌లంటే ఆ జాబితాలో ఉత్తరాంధ్రలో మొట్టమొదట బొత్స సత్యనారాయణ ఆ కుటుంబం ఉంటది. ఓకే. సో, ఆ కుటుంబం మీద పెద్దగా మనకి బయట బీభత్సమైన ఆరోపణలు, అవినీతి మరకలు లాంటివి కూడా పెద్దగా లేవు. అలాంటి నాయకులు ఇవాళ జనసేన పార్టీలోకి రావాలని చూస్తున్నాడాయన. హ్మ్. అందులో భాగంగానే కొంత అంటీ ముట్టనట్టు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తోటి. హుహు. ఆ పార్టీలో గూడా ఏదో ఎమ్మెల్సీ గాబట్టి, మాట్లాడాలి గాబట్టి మాట్లాడుతున్నాడు గానీ, నిజంగా యాక్టివ్‌గా లేడు. ఉండాల్సినంత యాక్టివ్‌గా లేడు. ఓకే. సహజంగా పదవిలో ఉన్నవాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఉంటారు. అందుకే వాళ్ళకి పదవొస్తది. ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బొత్స సత్యనారాయణ కాస్త లీడ్ రోల్ తీసుకుంటాడని ఇచ్చారక్కడ. ఓకే. కానీ ఆయన ఆ లీడ్ రోల్ ఏం తీసుకుంటున్నట్టుగా కనపడట్లేదు. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అక్కడ రాజీనామా ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ ఆయన. ఆయన వాళ్ళ పార్టీకి రాజీనామా చేస్తే ఆ ఖాళీ అయింది ఆ స్థానం. సో, వైసీపీ తరపున మీరు ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ అవుతారంటే అది పెద్ద పదవి దానికి మళ్ళీ నేను అవ్వడమా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో, ఆయన పార్టీ మీద ఎంత అసంతృప్తిగా ఉన్నాడో మనకి ఈ డైలాగ్ ద్వారా అర్థమవుతోంది. ఓకే. మూడవది ఆయన నిజంగా బలమైన నాయకుడైనా గాని వైసీపీ వాళ్ళు ఆయన్ని ఏనాడు ఆయనకు ఆ రకమైన గౌరవ మర్యాద ఇవ్వలేదు వాళ్ళు. హుహు. ఎందుకంటే ఇక తప్పదు కాబట్టి మొన్న ఎమ్మెల్సీ చేశారు. కనీసం ఆయన్ని వాడుకుందామని ఎమ్మెల్సీ చేశారు. కానీ సహజంగా ఆయనకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన ఉత్తరాంధ్రకి ఆయన్ని ఇన్‌చార్జ్ చేయాలి లెక్క ప్రకారం. ఆయనకు పట్టున్న జిల్లాలవి. కానీ విజయసాయి రెడ్డిని చేశారక్కడ. ఓకే. సో, ఆయన ఇలాకాలోని ఇంకొకళ్ళు హవా నడిపిస్తా ఉన్నారు. చూస్తూ చేష్టలుడికి చూస్తుండిపోయాడు అంతే. ఆ తర్వాత కూడా అధికారం పోయిన తర్వాత కూడా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు ఉంచారు. ఈయన్ని ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్‌చార్జిని చేశారు. ఓకే. సో, అప్పుడు మండద అధ్యక్ష
అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు సో లోపల. ఎంతసేపు పార్టీకి ఏం అవసరమో ఆ విధంగానే ఆయన ఆయన వాడుకున్నారు తప్ప రైట్. ఆయనకి స్థాయికి తగ్గట్టుగా ఆయన క్యాలిబర్కి తగ్గట్టుగా ఆయనకి పదవులు ఇవ్వలేదు అనే చెప్పాలి మనం. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో కొంచెం ఇమడలేక ఉక్కపోతగా ఉన్నాడు. ఏదో ఒక రోజు బయటకు వచ్చే అవకాశం ఉంది. వచ్చేటప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దానికి ఊతమిస్తూ ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో కూడా ఏం జరిగింది, సెక్రటేరియట్లో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈయన ఎక్కడో ఉంటే ఈయన ఆపి వైసీపీ నాయకులతో మాట్లాడుతుంటే ఒక నిమిషం ఆగండి అని చెప్పి నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో క్షేమ సమాచారాలు మాట్లాడుకుని ఒక హగ్గు తీసుకుని వచ్చాడు. ఇది కూడా వైరల్ అయింది. ఈ వార్తలు రావడానికి ప్రధానమైన రీజన్ అయింది. సో ఒకవైపు పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు కోరుకుంటూ మరోవైపు వైసీపీని క్రిటిసైజ్ చేస్తున్న క్రమంలో ఏం జరుగుద్ది, ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు కూడా ఎక్కడో తేడా కొడుతోంది. విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి రాజీనామా చేసి వ్యవసాయం అన్నారు, ఈయన పార్టీ నుంచి రాజీనామా చేసి జనసేన అనే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. సో అయితే అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలను మనం అర్థం చేసుకోవాలి. మరి జనసేన యాక్సెప్ట్ చేస్తుందంటారా బొత్స గారు? జనసేన పార్టీ కొంత రిజిడ్గా ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలు ఏంటంటే అంత ఓపెన్గా ఉండదు. అదొక్కటే జనసేన పార్టీలో ఉన్న ఒక ప్రధానమైన లోపం అని చెప్పాలి. సో పార్టీకి నాయకులు వస్తామన్నా కానీ తీసుకునే యంత్రాంగం పార్టీలో లేదు. ఎవరిని కలవాలో కూడా తెలియదు. సో ఏ నాయకుడిని కలవాలి, మనం ఎట్లా వెళ్ళాలి, ఏ రకంగా అంటే జనసేన పార్టీని ఎవరైనా అప్రోచ్ అవుతే ఎవరిని కలవాలి ఎవరిని అనేది కలవాలి, తెలీదు పార్టీలోకి వస్తానయ్యా అంటే ఎవరు దానికి నాయకత్వం వహిస్తారనేది కూడా లేదు. అయితే సరే, ఇది ముందు నుంచి ఉన్న కంప్లైంట్ కదా, Complaint. ఎందుకు సర్చ్ చేసుకోలేకపోతున్నారు? అది ఇప్పుడు సరి చేస్తున్నారు. ఇప్పుడు జనంలో జనసేన ఈ ప్లేనరీ నుంచి బహుశా సరి చేస్తారు అనుకుంటా. Okay. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ముందే వీళ్ళు ఆహ్వానించాలి కదా, పెద్ద పెద్ద నాయకులు ఉంటారండి, వాళ్ళని ఆహ్వానించాలి. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో చాలా కాలం వైసీపీ నుంచి వీడిన తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళాలా జనసేనకి వెళ్ళాలని చాలా చాలా కాలం వెయిట్ చేశారు. Okay. వెయిట్ చేసినప్పుడు వీళ్ళు ఆహ్వానించి పెద్దవాళ్ళు కదా, మీరు రండి రామనారాయణ రెడ్డి. రామనారాయణ రెడ్డి కూడా మంచి క్యాలిబర్ ఉన్న నాయకుడు, ఒక సచ్ఛీలత కలిగిన నాయకుడు. ఆయన మీద కూడా లేనిపోయిన ఆరోపణలు ఏం లేవు. ఆయన కూడా పార్టీలోకి తీసుకొని నెల్లూరులో పార్టీ బలోపేతం అయ్యేది. అలాగే కన్నా లక్ష్మీనారాయణ కొంచెం గొంతెమ్మ కోరికలు కోరాడంటే అది పక్కన పెడితే, ఇవాళ బొత్స సత్యనారాయణ పార్టీలోకి తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పార్టీని బలోపేతం చేసేదానికి కృషి చేస్తాడు. Okay. సో కాకపోతే ఇప్పుడు జనసేన తీసుకుంటుందని మీ ప్రశ్నకు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? పార్టీ బలోపేతం కావాలంటే అలాంటి నాయకులు ఉండాలి. ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ మరి ఇప్పుడు? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు వదిలేసి ఆయన మీద మంచి ఒపీనియన్ ఉందని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా ఆయన జనసేన పార్టీలోకి మార్గం సుగమం అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడతాయి. సో నాదెండ్ల గారు మంత్రి పదవి నిర్వహించడంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇకపోతే నాగబాబు గారు ఇవాళ కొంత ఫ్రీగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు ఆయన లీడ్ తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది కూడా. పవన్ కళ్యాణ్ గారు బిజీ, నాదెండ్ల గారు బిజీ, ఆ తర్వాత ఎవరు నాగబాబు గారే కదా. సో నాగబాబు గారు ఈ పార్టీ దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని లీడ్ తీసుకొని ఈ 1.5 నెలలు విగ్రస్గా తిరిగి ఈ ప్లీనరీ నాటికి నాయకత్వాన్ని ఆయా నియోజకవర్గాలు జిల్లాల్లో రెడీ చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు. ప్రతి చోటకి వెళ్ళిన తర్వాత ఓన్లీ మనం సభ మాత్రమే చూస్తున్నాం. సభ వెనక కసరత్తు ఉంటుంది కొంత.